నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విభిన్న ఫలితాలొచ్చాయి. ఒక్క ఓటుతో విజయం సాధించిన వారు కొందరైతే ఆ ఒక్క ఓటుతో సర్పంచ్ పదవి కోల్పోయామనే బాధ మరొకరిది. టాస్తో సర్పంచ్ పదవి దక్కించుకున్న వారు కొందరైతే డిపాజిట్లు కూడా లేక కుమిలిపోతున్న వారు ఇంకొందరు. ఇలా ఎన్నికల రిజల్ట్ కొందరికి సంతోషం, మరికొందరికి తీవ్ర నిరాశను కలిగించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడతలో 27 మండలాల్లో 564 స్థానాలకు 56 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 508 గ్రామాలకు ఎన్నికలు జరగ్గా 332 సీట్లను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. 179 చోట్ల బీఆర్ఎస్ గెలిచింది. 10 స్థానాలను బీజేపీ మద్దతుదారులు దక్కించుకున్నారు. 42 గ్రామాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. సమానంగా ఓట్లు రావడంతో టాస్లు వేయడం, ఒక్క ఓటు తేడాతో గెలుపొందడం వంటి ఘటనలు జరిగాయి. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కాశీగూడెం సర్పంచ్ను టాస్ వేసి ఎంపిక చేశారు అధికారులు. గ్రామంలో మొత్తం 328 ఓట్లకు కాంగ్రెస్ అభ్యర్థి ఎండి సత్తార్, బీఆర్ఎస్ అభ్యర్థి హఫీజ్కు చరి సమానంగా 164 ఓట్లు పోలయ్యాయి. దీంతో లక్కీ డ్రా తీశారు అధికారులు. టాస్ ఎంపిక ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి ఎండి సత్తార్ను సర్పంచ్గా ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో 2 గ్రామాల్లో ఒక్క ఓటు తేడాతో సర్పంచులుగా గెలిచారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రాజమాన్సింగ్ తండాలో 479 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి జాటోత్ కుమార్ కు 235 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి గుగులోత్ పటేల్ నాయక్ కు 236 ఓట్లు వచ్చాయి. దీంతో రీకౌంటింగ్ నిర్వహించిన అధికారులు ఒక్క ఓటు ఆధిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి పటేల్ నాయక్ గెలిచినట్లు ప్రకటించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఆసాలపల్లి గ్రామంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ఇక్కడ 1451 ఓట్లు పోలవగా కాంగ్రెస్ అభ్యర్థి కొంగర మల్లమ్మకు 705 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాయపురం నవ్యశ్రీకి 704 ఓట్లు పోలయ్యాయి. రీకౌంటింగ్ తర్వాత ఒక్క ఓటు ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి కొంగర మల్లమ్మ గెలిచినట్లు ప్రకటించారు అధికారులు. ఇక జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామంలో 2 ఓట్లే విజయాన్ని నిర్ధారించాయి. సర్పంచ్గా పోటీ చేసిన ఎర్రవెల్లి పద్మకు 477 ఓట్లు రాగా కొండ్ర తారమ్మకు 479 ఓట్లు వచ్చాయి. 2 సార్లు రీకౌంటింగ్ చేసిన తర్వాత కొండ్ర తారమ్మ విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఇక పరకాల మండలం లక్ష్మాపురం గ్రామంలో భార్య గీతారాణి సర్పంచ్గా, భర్త రాజు ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు.